జనసేన తెలుగుదేశం కూటమితో భారతీయ జనతా పార్టీ చేరిక ఎంతవరకు లాభం చేస్తుందని విశ్లేషణ చేస్తూ మాజీ మంత్రి కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య లేఖ రాశారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీలోని బీజేపీ అగ్రనాయకులను కలుస్తున్నారనేది ప్రధాన అంశంగా మారిందని తెలిపారు. రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించాలంటే ప్రతిపక్షాల ఓట్లు చేలకూడదని, పవన్ కళ్యాణ్ టీడీపీతో బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారని హరిరామ జోగయ్య అన్నారు. మరో 2 రోజుల్లో 3 పార్టీల పొత్తుపై స్పష్టమైన అవగాహన వచ్చే అవకాశం ఉందని అన్నారు. జనసేన తెలుగుదేశం కూటమితో భారతీయ జనతా పార్టీ చేరిక ఎంతవరకు లాభం చేస్తుందని విశ్లేషణ చేస్తూ మాజీ మంత్రి కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య లేఖ రాశారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీలోని బీజేపీ అగ్రనాయకులను కలుస్తున్నారనేది ప్రధాన అంశంగా మారిందని తెలిపారు. రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించాలంటే ప్రతిపక్షాల ఓట్లు చేలకూడదని, పవన్ కళ్యాణ్ టీడీపీతో బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారని హరిరామ జోగయ్య అన్నారు. జోగయ్య మరో 2 రోజుల్లో 3 పార్టీల పొత్తుపై స్పష్టమైన అవగాహన వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఇదే విషయానికి సంబంధించి మా ప్రతినిధి రాంబాబు మరింత సమాచారం అందిస్తారు. రాంబాబు. సునీల్, ఇప్పుడు చూసుకున్నట్టయితే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, అదే రకంగా జనసేన పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ పర్యటనలు అంటూ కూడా వార్తలు హల్చల్ చేస్తున్న నేపథ్యంలో, చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళిన పరిస్థితుల నేపథ్యంలో మొత్తం చేగొండి హరిరామ జోగయ్య ఒక లేఖాస్త్రం సంధించడం జరిగింది. అదేంటంటే తెలుగుదేశం పార్టీ జనసేనతో బీజేపీ చేరితే ఎవరికి లాభం అనే విశ్లేషణ అంటూ కూడా ఒక లేఖాస్త్రాన్ని సంధించడం జరిగింది. జోగయ్య మొదటి నుంచి కూడా జనసేనని పవన్ కళ్యాణ్ ఒకటే చెప్తున్నాడు, ఓట్లు చీలకుండా ఉండేందుకు వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలంటే, ఓట్లు చీలకుండా ఉండాలంటే ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా కలిసి ఉండాలి అని మొదటి నుంచి చెబుతూ వస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీతో కూడా పొత్తుతో ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే ఉన్నాయి. అదే రకంగా భారతీయ జనతా పార్టీతో కూడా పవన్ కళ్యాణ్ ముందు నుంచి పొత్తుతో ఉన్నాడు. మోడీ మీద అభిమానంతో ఆయన పొత్తు కొనసాగిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఇక్కడ రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఓట్లు చేరకూడదు, వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలి అనే ఉద్దేశంతో ఎవరైతే జనసేన పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో పొత్తుతో ముందుకు వెళ్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఈ రెండు కాకుండా బీజేపీతో కూడా ఈ కూటమి, టీడీపీ జనసేన కూటమి బీజేపీతో కూడా పొత్తులో వెళ్ళినట్టయితే ఖచ్చితంగా అధికారం 2014లో ఏదైతే ఈ 3 బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తులో వెళ్ళి అధికారాన్ని సాధించే అదే రకంగా అధికారాన్ని పొందవచ్చు. అలా కాకుండా
2019 లాగా ఎవరికి వాళ్ళే యమునా తీరులాగా వెళ్ళినట్టయితే ఖచ్చితంగా మరోసారి వైసీపీ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది అనే అంశం ద్వారా పవన్ కళ్యాణ్ గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా జోగయ్య తన లేఖలో ప్రధానంగా పేర్కొనడం జరిగింది. అదే రకంగా ఒక రకం చెబుతుంది, రాష్ట్రంలో మాత్రం కొంతమంది తెలుగుదేశం పార్టీ బీజేపీలతో వెళ్తే అంత మంచిది కాదు, బీజేపీతో దూరంగా ఉండాలని కొంతమంది వాదిస్తుంటే, కొంతమంది మాత్రం బీజేపీ తెలుగుదేశంతో ఎందుకు వెళ్ళటం అనేది కొంతమంది వాదిస్తున్నారు. అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ తన దృఢ సంకల్పంతో, దృఢ విశ్వాసంతో రెండు పార్టీలను కూడా పొత్తులో కలిసేటట్టుగా చేసి రాబోయే ఎన్నికల్లో, సార్వత్రిక ఎన్నికల్లో 2024 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చేందుకు తన ప్రయత్నాలు సాగిస్తున్న నేపథ్యంలోనే ఈరోజు చంద్రబాబు ఢిల్లీ పర్యటన, అదే రకంగా పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ పర్యటన ఉండే అవకాశాలు ఉన్నాయని కూడా స్పష్టంగా తెలుస్తుంది. అటు బీజేపీకి తెలుగుదేశం అంటే ఇష్టం ఉన్నా లేకపోయినా, అదే రకంగా తెలుగుదేశానికి బీజేపీ అంటే ఇష్టం ఉన్నా లేకపోయినా సరే రెండింటిని కలిపే బాధ్యత ఇక్కడ పవన్ కళ్యాణ్ తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ నోటే చెబుతూ వస్తున్నారు, ప్రతిపక్షాల ఓట్లు చీలకుండా ఉండాలంటే ఖచ్చితంగా అందరూ కూటమితో ముందుకు వెళ్తేనే మనం గెలవగలం. అలాగే వెళ్ళి ఇప్పుడున్న ప్రభుత్వాన్ని, రాష్ట్రంలో కొనసాగుతున్న వైసీపీ దుష్టపాలనను అంతమొందించాలంటే ఖచ్చితంగా మనం అందరం కూడా కలిసి వెళ్ళాలని దృఢ నిశ్చయంతో ఎలాగ ఉన్నారో అదే పరిస్థితుల్లో ఇప్పుడు చంద్రబాబు ఢిల్లీ పర్యటన అనేది ఒక అడుగు ముందుకు పడింది కూడా చెప్పుకోవచ్చు. సునీల్. రైట్ రాంబాబు, థ్యాంక్ యూ.